హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో అర్థం అవ్వాలి అంటే క్లియర్గా మెగా చీఫ్ ఎవరు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎవరు అవ్వబోతున్నారు, దాంతోపాటుగా కంటెండర్స్ ఎవరు అవ్వబోతున్నారు, ఎవరు అయ్యారు, దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. దాంతోపాటుగా ఈరోజు ఏం జరగబోతుంది, ఎవరెవరి మధ్యలో పెద్ద పెద్ద గొడవలు ఉండబోతున్నాయి. బిగ్గెస్ట్ గొడవ ఆఫ్ ద సీజన్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే నైట్ ఆర్ టుమారో నైట్, గ్రూప్ గేముల మీద. సో కాబట్టి మీకు అందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే, జెన్యూన్గా అంటే గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, జెన్యూన్ గ్రూప్ గేమ్ నేను అనేది ఎలా, వాళ్ళు నిజంగా క్లాన్ వర్సెస్ క్లాన్ పెట్టినప్పుడు క్లాన్ గ్రూప్గా వీళ్ళ గ్రూప్గా ఆడిన గ్రూప్ గేమ్ల గురించి కాదు. నార్మల్గా గ్రూప్ గేమ్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి? నా ఉద్దేశంలో గ్రూప్ గేమ్ అంటే ఏంటంటే, ఒక పర్టికులర్ టాస్క్ వచ్చినప్పుడు నిజంగానే గ్రూప్గా ఆడే గేమ్లో గ్రూప్గానే ఆడతారు, కానీ సింగిల్గా ఆడాల్సి వచ్చిన గేమ్లో కూడా సింగిల్గా కాకుండా గ్రూప్గా ఆడడం, గ్రూప్గా ఆడి కూడా ఒప్పుకోకపోవడం గ్రూప్ గేమ్. గ్రూప్గా ఆడితే తప్పలేదు, గ్రూప్గా ఆడి ఒప్పుకోకపోవడం గ్రూప్ గేము. అండ్ దాంతోపాటుగా క్లాన్ నుంచి డివైడ్ అయ్యి ఒకటే క్లాన్ అయిన తర్వాత గ్రూప్ గేమ్ ఆడిన వాళ్ళది గ్రూప్ గేము. నామినేషన్స్ను ముందుగా డిస్కస్ చేసుకున్న వాళ్ళది గ్రూప్ గేము. అదేవిధంగా ఒకవైపు 10 సార్లు గ్రూప్ గేమ్ ఆడినా, ఇంకోవైపు 5 సార్లు 2 సార్లు 3 సార్లు గ్రూప్ గేమ్ ఆడినా వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడినట్టే. ఓవరాల్గా నా వర్షన్ వచ్చేసరికి ఈ పక్క వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు, ఈ పక్క వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడారు. గౌతమ్ కృష్ణ ఒక్కడే సోలోగా ఉన్నాడు, తనకు సంబంధించినవి కూడా 1-2 ఉన్నాయి. అది ఎప్పుడు మన క్వశ్చన్స్ వస్తుందంటే, మరీ సిల్లీగా వేరే వాళ్ళు పాయింట్అవుట్ చేసి గౌతమ్ కృష్ణ నిన్న మొన్న ఒక పాయింట్అవుట్ చేశాడు, నిన్నే అనుకుంటా, అవును నువ్వు యష్మి గుడ్ ఎందుకు వెళ్ళేది లోపల అని. ఇలాంటివి వచ్చినప్పుడు ఆ రోజు ఫస్ట్ వీక్లో నైని పవన్కి నువ్వు ఎందుకు సపోర్ట్ చేసామని అడతారు. సోషల్ మీడియాలో అదే స్టార్ట్ అయింది. ఆ రోజు ఫస్ట్ వీక్లో రాగానే నైని పవన్కి షీల్డ్ ఎందుకు ఇద్దామన్నారు, ఎందుకంటే తనకు ఆ రోజు రీజన్ ఉంది, లాస్ట్ సీజన్లో ఫస్ట్ వీక్ వెళ్ళిపోయింది కాబట్టి. అలాగే ప్రతి ఒక్కరికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉన్నప్పుడు ఆ వ్యాలిడ్ రీజన్ ప్రకారం అక్కడ గ్రూప్గా అనిపించినా, ఫ్రెండ్ అనిపించినా హెల్ప్ చేస్తే రీజన్ వ్యాలిడ్గా ఉంటే నో ప్రాబ్లం. అంతేకాకుండా ఈరోజు పర్టికులర్ టాస్క్లో గౌతమ్ కృష్ణకి వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, దాన్ని గ్రూప్ గేమ్ అనగలమా, అనొచ్చా అనకూడదా, ఈ వీడియోలో నేను చెప్తాను. సో పర్టికులర్ దాంట్లో టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ ముగ్గురు మాట్లాడుకున్నారు. ఎగ్ రిలేటెడ్గా ఎవరైనా మాట్లాడపై నువ్వు తోసేసే ఎగ్ అనేసి టేస్టీ తేజకి రోహిణి గారు చెప్పారు. దాన్ని గ్రూప్ గేమ్ అంటున్నాం మనం అనట్లే, కానీ అది కూడా గ్రూప్ గేమ్ నో డౌట్. దాంతోపాటుగా నార్మల్గా సిల్లీ వాటికి గ్రూప్ గేమ్ అంటున్నాం వాళ్ళ సైడ్ నుంచి కూడా. ఏమి నువ్వు వాళ్ళ నామినేట్ చేయలేదు, వీళ్ళ నామినేట్ చేయలేదు, మీరు నామినేట్ చేసుకోవాలంటే రోహిణి వాళ్ళు కూడా నామినేట్ చేసుకోలేదు కదా. దాంట్లో నేనే చెప్తా, వీళ్ళు ఇష్యూలు పెద్ద పెద్ద గొడవలు వేసుకొని నామినేట్ చేసుకోవట్లా. ఆ పర్టికులర్ వీక్లో ఖచ్చితంగా వీళ్ళు తప్పే, నో డౌట్. పెద్ద పెద్ద గొడవలు వేసుకొని అరుచుకొని మళ్ళీ నేను ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తానని యష్మి చెప్పుకొని నామినేట్ చేసుకోవట్లా, అది తప్పే. అదేవిధంగా ఇప్పుడు ఆ ఒక్క పాయింట్లు మాట్లాడట్లే హౌస్లో ఉండేవాళ్ళు, మీరు నామినేట్ చేసుకోవట్లేదు అని అడుగుతున్నారు. మరి వీళ్ళు కూడా నామినేట్ చేసుకోవట్లేదు కదా, ఆ పాయింట్. అదే లాజికల్గా వాళ్ళు ఒకవేళ మీరు అంత పెద్ద గొడవలు అవుతున్నాయి కదా, మాకు గొడవలు లేవు మేము నామినేట్ చేసుకోవట్లేదు, మీకు అంత గొడవలు అవుతున్నాయి కాబట్టి వాంటెడ్గా నామినేట్ చేసుకోవట్లేదు అనేటట్టుగా ఉంటే ఏమన్నా మాట్లాడతాం. అలా కాదు, వీళ్ళు కూడా అసలు ఎవరు నామినేట్ చేసుకోవట్లా. సింపుల్, ఆ పక్క గ్రూప్ ఉంది, ఈ పక్క గ్రూప్ ఉంది. కానీ నామినేషన్స్ టైంలో మెగా క్లాన్ అయిన తర్వాత నామినేషన్స్ డిస్కస్ చేసుకున్న ఏదైతే ఉందో, నిఖిల్, యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ, వీళ్ళ నలుగురు నామినేషన్స్ రిలేటెడ్గా ఓపెన్గా డిస్కస్ చేసుకున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో మెగా క్లాన్ అయిన తర్వాత, దట్ ఈజ్ బిగ్గెస్ట్ గ్రూప్ గేమ్. మిగతావన్నీ కన్సిడరేషన్లోకి రావు, ఎందుకంటే క్లాన్ వర్సెస్ క్లాన్గా ఉన్నప్పుడు గుంపులో గేమ్ అందరూ ఆడినవి, అందరూ ఆడతారు, ఆడాల్సిన సిచ్యువేషనే వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఎక్కించి పెట్టాడు కదా, మామూలుగా ఎక్కిలా తుఫాన్ వస్తుంది, అది వస్తుంది, వర్షం వస్తుంది, అది అని చెప్పేసరికి వాళ్ళందరికీ భయం పుట్టి వాళ్ళని ఆపడానికి మీరు ఏమేం కావాలి అనే టాస్కులు కూడా పెట్టి ఆపడానికి ఇప్పుడు టాస్కులు పెడితే వచ్చిన తర్వాత కూడా ఆపాలని అనుకుంటారు కదా, వచ్చిన తర్వాత వాళ్ళని ఎలిమినేట్ చేయాలనుకుంటారు కదా, గ్రూప్గా నామినేట్ చేయాలని అనుకుంటారు కదా. అవేం నాకు పెద్ద తప్పులు అనిపించలేదు. చాలామంది అంటారు నామినేషన్స్ గ్రూప్గా ప్లాన్ చేయకూడదు. అసలు బిగ్ బాస్ పెట్టడమే గ్రూప్ వర్సెస్ గ్రూప్ నామినేషన్లు పెడతాడు, మీరు వచ్చేసరికి వాళ్ళని ఏంటి అంటాడు. ఇవన్నీ అలవాటు చేసి పెట్టాడు, దానికి వాళ్ళు ఏం చేయగలుగుతారు మరి? అలవాటు చేశారు, తుఫాన్ అన్నారు, సునామీ అన్నారు, వాళ్ళని మీరు అడ్డుకట్టేయాలి, ఆపుకోవాలి, మీరు అందరూ కలిసి ఇంక వాళ్ళు అలాగే చేశారు. అక్కడ మెగా క్లాన్ వర్సెస్ క్లాన్ ఉన్నప్పుడు అది పెద్ద గ్రూప్ గేమ్ కిందకి రాదు, కానీ క్లాన్ అయిపోయిన తర్వాత వీళ్ళు గ్రూప్ డిస్కషన్ ఏదైతే చేశారో అది తప్పు. అదేవిధంగా క్లాన్ అయిపోయిన తర్వాత టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ కలిసి వాళ్ళు ఏమన్నా అనుకొని ఎవరు మాట్లాడుతారు నువ్వు ఎగ్గులు ఆపలేసేసి అని ఫస్టే రోహిణి టేస్టీ తేజ చెప్పింది, అది కూడా గ్రూప్ గేమ్. అదే రోజు యష్మి గారు పృథ్వీ హరితేజ గారితో నేను కూడా అట్లానే ఎగ్గేస్తానని డిస్కస్ పెట్టిందో అది కూడా గ్రూప్ గేమ్. ఇలా ఎవరికి తోచిన గ్రూప్ గేమ్లు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి సపోర్ట్ చేయాలని వాళ్ళకి చేస్తూనే ఉన్నారు. హౌస్లో ఒకరే సపోర్ట్ చేస్తున్నారు, ఒకరే శుద్ధపప్పులు, అదేం లేదు. గౌతమ్ కృష్ణ మాత్రం సోలోగా ఉన్నాడు, ఆడ్మెన్ అవుట్గా కనపడుతున్నాడు, అదే అతనికి ప్లస్ అవుతుంది. సో అది ప్లస్ అవుతుంది కాబట్టి మిగతా వాళ్ళని చిన్నవి తీసుకొని వచ్చి గ్రూప్ గేమ్ అంటే వర్కౌట్ అవ్వదు. కొంచెం పెద్దవి అయితే బాగుంటుంది. ఈరోజు మాత్రం
ఈరోజు నైట్ రావచ్చు లేదా రేపు నైట్ వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ గేమ్ రిలేటెడ్ గౌతమ్ వర్సెస్ ఆల్ పెద్ద గొడవ జరగబోతుంది. దాని రిలేటెడ్ కూడా ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఈ టాస్క్ ఏంటో మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి. టాస్క్ ఏం లేదు ఏం లేదండి, వెరీ సింపుల్. ఈ వీడియో నచ్చుతూ ఉంటే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏమీ లేదు, లైక్ చేయరు, చూస్తారు, కామెంట్లు మాత్రం గౌతమ్ నిఖిల్ అని కొడుకుని వెళ్ళిపోతారు. అదే ఎందుకంటే రెండు వైపులే మాట్లాడుతున్నాయి కాబట్టి, గౌతమ్ పాజిటివ్ చెప్తా, నిఖిల్ పాజిటివ్ చెప్తున్నాయి కాబట్టి మీ పార్టీ మీరు ఇద్దరు పూడేసుకుని వెళ్ళిపోతారు. అదే నేను నిఖిల్ స్టాండే 100% తీసుకొని, గౌతమ్ స్టాండే 100% తీసుకొని, తెలుగు అనే లాంగ్వేజ్ 100% తీసుకొని లాక్కుంటూ వెళ్ళిపోతే అన్ని ఆదిరెడ్డి తోపు బంపర్ జంపర్ ఆ రివ్యూర్ వేస్ట్ ఈ రివ్యూర్ వేస్ట్ నాకు కింద కామెంట్లు వస్తాయి. కానీ నేను అలా చేయలేకపోతున్నా, అది ప్రాబ్లం. నా మనసు చంపుకొని నేను వన్ సైడెడ్గా వెళ్ళలేను. నాకు ఏ పర్టికులర్ డేలో వాళ్ళు అనిపిస్తే జెన్యూన్గా నిజాయితీగా అదే చెప్తాను. నాకు అనిపించింది చెప్పేస్తా. అసలు ఎవడు ఏమనుకున్నా అసలు నాకేం అనిపించదు. కానీ వన్ సైడ్ తీసుకుంటేనే ఎక్కువ క్రేజ్ వచ్చేటట్టుంది. వన్ సైడ్ తీసుకుంటేనే ఎక్కువ పాజిటివ్ కామెంట్స్, ఎక్కువ ఇది బజ్జు సూపర్ ఆదిరెడ్డి సూపర్ అనేసి ఏరే రివ్యూలో నా కింద తిట్టి అంత రావాలంటే వన్ సైడ్ తీసుకోవాలా. అది చేయలేకపోతుందా, అది నా ప్రాబ్లం. స్టిల్ నేను న్యూట్రల్గా వెళ్ళడానికి ట్రై చేస్తా. ఓకే, సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే టీషర్ట్లు పంపిస్తాడు బిగ్ బాస్. సమయానుసారం టీషర్ట్లు వేసేసి ఆ టీషర్ట్లు ఏంటంటే బిగ్ బాస్ ఆడిస్తున్న నాటకం ఇదంతా. బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. లాస్ట్లో ఒక ఇద్దరిని ఎవరిని ఆపాలా, ఆ ఇద్దరిని ఆపిన తర్వాత వీళ్ళిద్దరిలో కంటెండర్ ఎవరవ్వాలా, ఇవన్నీ బిగ్ బాసే చేయొచ్చు, బిగ్ బాసే చేయగలడు. బిగ్ బాస్ చేతిలో ఉంటుంది అంతా కూడా, ఎవరి చేతుల్లో ఉండదు. ఎందుకంటే బిగ్ బాస్ టీషర్ట్లు వేస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే ఆట ఎలా నడిపించాలి, గ్రూప్ వర్సెస్ గ్రూప్ అనే ఇష్యూ క్రియేట్ అవ్వాలి, గొడవలు రావాలి అంటే ఎవరి టీషర్ట్లు ముందేయాలి, ఎవరి టీషర్ట్లు ఆపి లాస్ట్ దాకా ఉంచాలి అనేది బిగ్ బాస్ అన్నీ తెలుసు. సో ఫస్ట్ ఇప్పుడు ఏం జరిగిందంటే టోటల్గా అక్కడ 5 మ్యానిక్వీన్స్ పెట్టాడు. మ్యానిక్వెన్సా 5 పెడితే టీషర్ట్ ఇసిరేస్తారు. ఇసిరేసిన తర్వాత ఆ మ్యానిక్వీన్స్కి ఎవరి టీషర్ట్లు అయితే 5 మంది టీషర్ట్లు ఎవరైతే తొడుగుతారో, ఎవరైనా తొడగని ఆ టీషర్ట్లు ఎవరిదైతే ఉంటుందో ఆ టీషర్ట్ ఉన్న పర్సన్ కంటెండర్ అవుతాడు. సో బిగ్ బాస్ సమయానుసారం ఒక్కొక్కరి టీషర్ట్ వేస్తాడు. వేసినప్పుడు దిస్ ఈజ్ ఏ గ్రూప్ గేమ్ అంటే ఇండివిజువల్గా కూడా నువ్వు ఆడుకోవచ్చు. నువ్వు మైలేజ్ కావాలి అది ఇది అని అనుకుంటే కంటెంట్ రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ నేను సోలోగా ఆడుతున్నానని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు కూడా. ఎందుకంటే అది గ్రూప్గా ఆడితే తప్ప ఇంపాసిబుల్ నువ్వు కంటెంటర్ అవ్వలేవు. గ్రూప్గా ఆడకపోతే కంటెంటర్ అవ్వలేవు అంతే. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఏంటి, నువ్వు 5 ఛాన్స్లే ఉన్నాయి. అక్కడ 5 ఛాన్స్లు ఉన్నాయి. అక్కడ హౌస్లో ఉన్నది 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నప్పుడు ఎలా అవుతుంది, అవ్వదు. వాళ్ళ 5 మందిది ఎలాగో చినిగిపోతాయి. చింపేయాలా అని కూడా చెప్తాడు బిగ్ బాస్. చింపేయాలన్నప్పుడు 5 మందిని చినగాలి అన్నప్పుడు మిగతా 5 మందిని చింపేసేటప్పుడు అక్కడ గ్రూప్ వర్సెస్ గ్రూప్ గొడవలు అవ్వకుండా ఉండవు. ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ టేస్టీ తేజ అది టీషర్ట్ పడింది అనుకో, టేస్టీ తేజ ఒక్కడే టీషర్ట్ కోసం పోతాడు. టీషర్ట్ కోసం టేస్టీ తేజ పోయి తొడిగించుకునేలాగా ఎందుకు చేస్తారు, మిగతా వాళ్ళు కూడా అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు టేస్టీ తేజ కాపాడుకోవాలని టేస్టీ తేజ తరపున ఎవరో రావాలి, ఒక్కడే చేయలేడు. కానీ ఎలివేషన్ ఎక్కడ వస్తుందంటే, ఒకవేళ నిజంగా టేస్టీ తేజ ఒక్కడే పోరాడితే, వాళ్ళు 5-6 మందిగా అతను పోరాడితే ఇతను 10 సెకండ్లు హోల్డ్ చేసినా కూడా ఇతనికి మైలేజ్ వస్తుంది ఆటోమేటిక్గా. యాక్చువల్గా నువ్వు గ్రూప్గా ఆడకూడదు, సోలోగానే ఆడతాము అని అనుకుంటే మైలేజ్ వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంటాయి. అవతల వాళ్ళు రక్కసంగా కూరంగా ఆడితే. ఇప్పుడు మాట్లాడదాం కంటెంటర్లు ఎవరయ్యారు చెప్తాను. దాంతోపాటుగా ఇక్కడ ఎవరు గ్రూప్ గేమ్ ఆడారో, ఎవరెవరు ఆడలేదు మీరు ఫీల్ అవుతున్నారు, ఇవన్నిటి గురించి కూడా కూలంకుషంగా మాట్లాడుకుందాం. దాంతోపాటుగా పెద్ద ఇష్యూలు అయినాయి, 2-3 ఇష్యూలు దాని గురించి చెప్తాను. సో సౌండ్ అల్లాడిందే. ఈ సీజన్లో ఆఖరి మెగా చీఫ్ అయి సెమీఫినాలే వీక్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే 14వ వారానికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఈ వారం అయింది అనుకోండి, నెక్స్ట్ వీక్ ఎలాగూ ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి 14వ వారానికి వస్తారు. మెగా సెమీఫైనల్ నెక్స్ట్ ఫైనల్ కాబట్టి దానికి వెళ్ళే అవకాశం ఉంది. లాస్ట్ మెగా చీఫ్ కాబట్టి ట్రై చేయండి. ఇది అందరికీ ఉంటుంది. ఈవెన్ ఓజీలో చీఫ్ ఆర్ మెగా చీఫ్ కానిది ఐ థింక్ ఒక్కడే అనుకుంటా, అది పృథ్వీ. మిగతా వాళ్ళందరూ చీఫ్ ఆర్ మెగా చీఫ్ ఒకటో 2 సార్లు 3-4 సార్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కడే అవ్వలేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో బిగ్ బాస్ మీరు కొంచెం ట్రై చేయండి, గట్టిగా ట్రై చేయండి అని చెప్పి టీషర్ట్లు వేస్తాము. ఆ టీషర్ట్లు పెట్టాల. ఫస్ట్ ప్రేరణ మీ టీషర్ట్ కొద్దిసేపట్లో రాబోతుంది. అందరివి అలాగే అనౌన్స్ చేస్తారు. గాల్లో నుంచి పైనుంచి ఇసిరేస్తారు టీషర్ట్ని. ఇసిరేసిన తర్వాత వీళ్ళందరూ ముందుగానే డిస్కస్ చేసుకుంటారు. ఎవరికి తోచిన వాళ్ళతో మాట్లాడుకుంటారు. నువ్వు నా టీషర్ట్ వచ్చినప్పుడు సపోర్ట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తా, నా టీషర్ట్ చెంపుబాక కొంచెం చూసుకో. అందరితో మాట్లాడుకుంటారు. కొంతమంది మాట్లాడుకోలేదంట, గౌతమ్ వాళ్ళు కూడా మాట్లాడుకోలేదు. కొంతమంది మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారో, ఎవరికి వాళ్ళు అగెనిస్ట్గా చింపేస్తారు. ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే ప్రేరణది వచ్చింది టీషర్ట్ రాగానే. అక్కడ చూడండి, ప్రేరణది రాగానే ఎవరెవరు వచ్చారంటే, ప్రేరణకి సపోర్టివ్గా పెద్దగా ఎవరు లారా. డైరెక్ట్గా నబీల్ తీసుకున్నాడు. డైరెక్ట్గా నబీల్ ప్రేరణ దగ్గర నుంచి తీసేసుకున్నాడు. నబీల్ చించి ఆరేసాడు, కథ చించేశాడు. అక్కడ నబీల్కి ప్రేరణకి సపోర్ట్ చేస్తున్నది యష్మి తప్పించి ఎవరు సపోర్ట్గా పోలా.
యష్మికి అవును, నబీల్కి సారీ ఇక్కడ నాకు వచ్చిన అప్డేట్ కూడా అదేలేండి. ఏమైందంటే యష్మి గారు ఈరోజు అస్సలంటే అసలు జీరో గ్రూప్ గేమ్ ఆడారంట. దీన్ని కొంతమంది ఆ రకంగా తీసుకోవచ్చు, కొంతమంది ఈ రకంగా తీసుకోవచ్చు. యష్మికి ఇది ప్లస్ మైనస్ కొంచెం డిఫరెంట్ గేమ్ అయితే ఆడారంట ఆవిడ. ఏంటంటే ఈవెన్ ఇక్కడ ప్రోమోలో కూడా కనపడుతుంది, ప్రేరణ గారి టీషర్ట్కి ఆవిడ డిఫెండ్ చేయడమే కాకుండా డిఫెండ్ చేయకుండా అటాక్ చేసింది. ప్రేరణ గారి టీషర్ట్ చించేయడానికి ట్రై చేసింది. ప్రేరణ గారికి అగైనెస్ట్గా, ప్రేరణ గారికి సపోర్ట్గా అక్కడ హౌస్లో ఒక్కరు కూడా నిలబడలేదు అక్కడ. యాజ్ ఆఫ్ నో ఇది సింపతిగా మారచ్చు, లేదా ఆవిడ చేసిన స్వయం కృతాపరాధం అనుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ మెగా చీఫ్గా బాగా చేయలేదు, సారీ కూడా చెప్పింది. మళ్ళీ మీరు మెగా చీఫ్కి వస్తే చేస్తారా లేదో, నో అని కూడా అనింది. అవ్వాలని ఉందా అంటే నో అని కూడా అనింది సీత గారు. కాబట్టి ఇంకెందుకు సపోర్ట్ చేస్తారు ఆటోమేటిక్గా. సో ఆ రకంగా కూడా మనం అనుకోవచ్చు. మనం సింపతి రకంగా తీసుకోపోవచ్చు. లేదు ఆవిడ మెగా చీఫ్ అవుతావా అంటే నో అనింది. ఎలాగూ చేయరని కూడా తెలుసు. ఆవిడ కొంచెం రూడ్గా బిహేవ్ చేసిన ఆవిడకి అర్థమై సారీ కూడా చెప్పినప్పుడు, మళ్ళీ కంటెండర్ అయిన తర్వాత మెగా చీఫ్ అవ్వాలని లేదు, అయినా కూడా సరిగా చేయదని వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు వేరే వాళ్ళు అగైనెస్ట్గా ఉంటారు కాబట్టి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అది కూడా లాజిక్ పాయింటే. ఇక్కడ నిజంగానే ప్రేరణ గారికి ఓన్లీ ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. నబీలు యష్మి కలిసి లాగి పిప్పి పీల్చి చేసి వదిలేశారు. దానికి హట్ అయిపోయి ప్రేరణ గారు బాధపడతారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ప్రేరణ అవుట్ ఆఫ్ కంటెండర్ రేస్. తర్వాత గౌతమ్కి సంబంధించిన టీషర్ట్ వస్తుంది. తెలిసిందే గౌతమ్కి సంబంధించిన టీషర్ట్ వస్తుంది. గౌతమ్ నాకు తెలిసి ఎవరిని గ్రూప్గా ఆడదామని అడగడు. అయినా కూడా అందరూ చించడానికే ట్రై చేస్తారు. ఇక్కడ గౌతమ్ చూడండి, టేస్టీ తేజ డిఫెండ్ చేస్తున్నాడు గౌతమ్ దాన్ని, రోహిణి డిఫెండ్ చేస్తుంది గౌతమ్ దాన్ని. ఇంతమంది డిఫెండ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు కూడా లాగుతూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ దాని మీద పడ్డారు. ఇప్పుడు మీరు గమనిస్తే ఎవరెవరు గౌతమ్ని ఎవరెవరు లాగుతున్నారండి. గౌతమ్ వెనక వచ్చేసరికి మీరు గమనించండి, గౌతమ్ వెనక నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ గౌతమ్ని లాగుతున్నాడు, నిఖిల్ని రోహిణి లాగుతుంది వెనక. దాంతోపాటుగా టేస్టీ తేజ పట్టుకొని ఉన్న టీషర్ట్ని, ఆ టీషర్ట్ని అవినాష్ కాపాడుతున్నాడు. సో వీళ్ళు నలుగురు కలిసి ఆడుతున్నారు. కలిసి ఇన్ ద సెన్స్ ఏంటి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. దట్ ఈస్ ఫర్ షూర్, నో డౌట్. అక్కడ కనపడిపోతుంది. వీళ్ళు అడిగారా అడగలేదా సెకండరీ, అడిగినా అడగపోయినా ఎవరు మనవాడు ఎవరు పగవాడు అనేది అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా సపోర్ట్ చేసుకుంటారు. కాబట్టి నేను ఏమని చెప్తానంటే ఈ పర్టికులర్ టాస్క్లో గ్రూప్ గేమ్ అనేదానికి పాయింటే లేదు, అసలు పాయింటే లేదు. ఏది ఆ టాస్క్ ఆడేయాల్సిన విధానమే అది. నువ్వు సింగిల్గా ఆడతానంటే వర్కౌటే కాదు. అలాగే నేను సపోర్ట్ అడగలేదు వాళ్ళు ఇచ్చారన్నా కూడా కుదరదు. ఆటోమేటిక్గా నువ్వు వాళ్ళు ఎందుకు ఇస్తారు? మీరందరూ కలిసి జాగ్రత్తగా హ్యాపీగా కలిసిమెలిసి ఉంటున్నారు, ఫ్రెండ్స్గా ఉంటున్నారు కాబట్టి సపోర్ట్ ఒకరికొకరు చేసుకుంటారు. ఆ టాస్క్లో గ్రూప్ గేమ్ ఆడినా ప్రాబ్లం ఏం లేదు. అది అసలు ఆ టాస్కే అలాంటిది. నువ్వు ఒక్కడవే సింగిల్గా అసలు ఎలా ఆపుకొని టీషర్ట్ దొరుకుంటావు? వర్కౌట్ కాదు అక్కడ. అది ఆ టాస్క్ పెట్టిందే ఇలాంటి గొడవలు వస్తాయని, మిస్లీడింగ్ అవుతుందని, నువ్వు గ్రూప్ ఆడావు అనేసి అనుకుంటారని జనాలలో కూడా అసలు డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయని పెట్టారు. ఇక్కడ గౌతమ్ దానికి అగెనిస్ట్గా ఎంతమంది ఉన్నారో ఫేవర్గా కూడా అంతే మంది సపోర్ట్ చేస్తారు, ఆల్మోస్ట్ ఈక్వల్గానే. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇదే స్లో మోషన్లో పెట్టి మీకు చూపిస్తా ఉన్నాండి. చూడండి, కింద టేస్టీ తేజ పట్టుకొని ఉన్నాడు, గట్టిగా పట్టుకొని ఉంటే ఆ తర్వాత నబీలు యష్మి దాన్ని పట్టుకున్నారు. యష్మి నబీలు పట్టుకొని లాక్కుంటా ఉన్నారు. వీళ్ళు మరీ మ్యానిపులేట్గా చేస్తారు. అది మళ్ళీ వెంటనే వేరే వాళ్ళు టీషర్ట్ చూపించేస్తారు ప్రోమోలో. ఇది నాకు తెలిసి ఇదేదైతే ఉందో తీసుకున్నారు కదా, తీసుకోగానే మళ్ళీ రోహిణి వచ్చి లాక్కుంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే అది గౌతమ్ కాబట్టి సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత రోహిణి దగ్గర నుంచి నబీలు విష్ణుప్రియ లాక్కుంటారు. నబీలు విష్ణుప్రియ ఇద్దరు లాక్కుంటారు. తర్వాత అక్కడ ఎందుకు ఆ టైంలో గౌతమ్ రాలేకపోతాడు అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఎందుకంటే గౌతమ్ని గట్టిగా టైట్గా పృథ్వీ కదలకుండా హోల్డ్ చేస్తూ ఉంటాడు, తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి గౌతమ్ టీషర్ట్ కాపాడడానికి అవినాష్, రోహిణి, టేస్టీ తేజ ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే యష్మి ఇక్కడ నబీలే చించేస్తాడు. గౌతమ్ కూడా నబీలు వాళ్ళు లాగేసుకొని నబీలు చించేస్తాడు. సింపుల్. గౌతమ్ ఇప్పుడు ఆ టైంలో ప్రేరణ గారు సైలెంట్గా ఉన్నారు. ప్రేరణ గారు ఏం చేయలేదు, ఎందుకంటే ప్రేరణ గారు ఆల్రెడీ టీషర్ట్ పోయింది కాబట్టి ఇంకా ఆవిడ ఏమీ చేయకుండా సైలెంట్గా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరు చేస్తూ ఉంటాడు, ఒక్కొక్కరు సింపుతూ ఉంటారు. చూసారా, అక్కడ ఎవరితో తగిలిస్తారో వాళ్ళే కంటెండర్ అవుతారు. ఇప్పుడు మీకు అసలు విషయాన్ని మీకు స్లో మోషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, నెక్స్ట్ సరికి బిగ్ బాస్ ఏం చెప్పాడంటే పృథ్వీ టీషర్ట్ వేసాడు కదా, ఆ పృథ్వీ టీషర్ట్కి ఎవరెవరు సపోర్ట్ చేస్తారో క్లియర్గా చూడండి, మీకే అర్థమైపోద్ది. మళ్ళీ స్లో మోషన్ పెడతాం. ఏగానే హైట్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి నిఖిల్ పట్టుకునేసి పృథ్వీకి ఇచ్చేసాడు క్లియర్గా. అక్కడ అవినాష్ స్టాప్ చేస్తున్నాడు. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే యష్మి కూడా స్టాప్ చేస్తుంది, ఎవరికి? పృథ్వీకి రాకుండా ఉండడానికి. ఈరోజు మొత్తం యష్మి సపోర్ట్ చేసిందంతా
అగైనెస్ట్ టు నిఖిల్, పృథ్వీ, ప్రేరణకే సపోర్ట్ చేయలేకుండా ఆవిడ వెరైటీగా గేమ్ ఆడారంట. అది ఎపిసోడ్ చూసిన తర్వాత మనం జడ్జి చేద్దాం. ఒక్కొక్కసారి అంటే ఇచ్చిన హింట్స్ వల్ల గ్రూప్ గేమ్ అంటున్నారు కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అర్థం కాని సిచ్యువేషన్లో డిఫరెంట్గా ఆడాల్సి వస్తుంది, తప్పదు. నిజంగానే ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆడితే అయ్యో ఇది గ్రూప్ గేమ్ కదా అంటారేమో అనే భయంతో ఆపోజిట్గా ఆడినా కూడా అరే వాళ్ళు ఎవరు అన్నారని చెప్పి ఇలాంటి గేమ్లో కూడా అగెనిస్ట్గా ఆడుతుంది ఏంటి అనే వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా రెండు వైపుల నుంచి బ్లేమ్ వస్తుంది. ఇది ఒకటే స్టాండర్డ్ మెథడ్ దానికి లేదు. ఎందుకంటే అది రెండు పక్కల ఆడొచ్చు, రెండు పక్కల ఎటు చేసినా కూడా దెబ్బలు పడాల్సిందే. కానీ దానికి వాళ్ళు డిఫెండ్ చేసుకునే విధానం, అక్కడ వాళ్ళ పాయింట్ ఎలా పెడతారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ నిజంగానే నిఖిల్ వాళ్ళకి పృథ్వీకి సపోర్ట్ చేసినా అరే అది గ్రూప్ గేమ్ రా, వాడు మెగా చీఫ్ అవ్వలేదు ఇంతవరకు, వాడికి నేను సపోర్ట్ చేస్తే తప్పేంట్రా అని డిఫెండ్ చేసుకున్నప్పుడు నో ప్రాబ్లం. లేదు అంటే అగెనిస్ట్గా ఆడితే దాన్ని మళ్ళీ డిఫెండ్ చేసుకోగలగాల. గ్రూప్ గేమ్ కాదు అనేసి అనిపించుకోవడానికి ప్రూవ్ చేశానా, లేకపోతే నేను పృథ్వీ సెట్ గాడు లేకుంటే కంటెండర్కి సెట్ గాడు కాబట్టి ఆ పక్క వాళ్ళకి చేయాలి అనుకుంటున్నానని చెప్తారా? ఎలా డిఫెండ్ చేసుకుంటే పాయింట్ ఉండాలి. జస్ట్ గ్రూప్ గేమ్ అన్నారు కాబట్టి అగెనిస్ట్ అవ్వడం కాదు. సో అది యష్మి గారు ఎలా డీల్ చేస్తారో చూద్దాం, రెండు వైపులా మాట్లాడుకుంటే మాత్రం. తర్వాత చూడండి, పృథ్వీ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళి పృథ్వీ నిఖిల్కి వేస్తాడు క్యాచ్. నిఖిల్కి వేయగానే మళ్ళీ నిఖిల్ పట్టుకొని నిఖిల్ తొడిగేస్తాడు. అక్కడ క్లియర్, నిఖిల్ తొడిగేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య భారీ ఫైట్ అయితే అయింది. ఫైట్ ఇన్ ద సెన్స్ తొక్కిసలాట్లు, బీభత్సమైన తొక్కిసలాట్లు, పృథ్వీ వర్సెస్ అవినాష్. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ గౌతమ్ చూడండి, గౌతమ్ ఎక్కడున్నాడు ఇక్కడ ఈ టైంలో, అదే నాకు అర్థం కావట్లా. ఎస్, నబీల్ ఆ టీషర్ట్ పట్టుకొని ఒక మూలలోకి పోయాడు. మూలకి వెళ్ళిన తర్వాత అందరూ లాక్కుంటున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే పృథ్వీకి విష్ణుప్రియ ఎలాగో సపోర్ట్ చేస్తుంది. విష్ణుప్రియ పృథ్వీకి ఎగనెస్ట్గా పనిచేస్తుంది కాబట్టి విష్ణుప్రియ యష్మిని పట్టుకొని లాగుతూ ఉంది. ఏంటి నువ్వు అసలు మా పృథ్వీ అది ఇది అన్నట్టుగా లాగుతూ ఉంటుంది. సో లాగేసిన తర్వాత ఎంతసేపు ట్రై చేసినా విష్ణుప్రియ లాగుతుంది. ఇక్కడ చూస్తేనేమో అవినాష్ పట్టుకొని ఉన్నాడు. ఆ టైంలో మీరు గమనిస్తే గౌతమ్ ఏమీ ఆడకుండా సైలెంట్గా ఉన్నాడు. చూడండి, ఏమి సైలెంట్గా ఉన్నాడు. ఈ డిఫరెంట్ గేమ్ ఆడుతున్నాడు. మరి ఎంతవరకు అది ఎపిసోడ్లో ఎలా ఉంటుంది అనేది తెలియదు. మనం ఒకసారి గమనిస్తే కానీ అర్థం అవుతుంది. ఇప్పుడే మనం ఒక కొలిక్కి వచ్చి మాట్లాడలేం. అసలు ఏమీ చేయట్లేదు, సైలెంట్గా ఉన్నాడు. ఈ పర్టికులర్ రౌండ్కి మాత్రం, తన రౌండ్కి మాత్రం వాళ్ళు చింపేశారు. వాళ్ళు కొంచెం అగెనెస్ట్గా వెళ్ళి ఇక్కడ మాత్రం తను ఏమీ చేయలే. ఇప్పుడు చూడండి, ఈ మెయిన్ రౌండ్ అనమాట. ఈ రౌండ్ నుంచి గొడవలు స్టార్ట్ అయింది గట్టిగా. వెంటనే చాలాసేపు అయింది ఫైట్, చాలాసేపు, ఒక 5 నిమిషాలు ఉంచుతున్నాడు బజర్. 5 నిమిషాల్లో వీళ్ళు కొట్టి మిసిలాడి గందరగోళం అయిన తర్వాత ఆ టీషర్టు ఆ మ్యానిక్యూర్ని తగిలించుకోవాలన్నమాట, ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు. అది జరిగింది. సో లాస్ట్గా పృథ్వీది టీషర్ట్ తగిలిచ్చేస్తారు. అది క్లియర్గా అర్థమైపోద్ది. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ నిఖిల్తో విష్ణు యష్మిని హోల్డ్ చేసింది కాబట్టి విష్ణు అంటుంది యష్మిది నాది డిఫెన్స్లో ఎవరిది బాగుంది అనే సెన్స్లో అడుగుతూ ఉంటే యష్మి ఏం చెప్పాలనుకుంటున్నావు విష్ణు, నువ్వు బాగా ఆడావు, నన్ను బాగానే హోల్డ్ చేసావు, నువ్వు బాగానే ఆడావు, అవసరం లేదు అన్నట్టుగా అసంతృప్తిగా అడిగింది. దానికి ఇట్ వాజ్ ఫన్నీ ఫర్ మీ, ఇట్ ఈస్ వెరీ పైన్ఫుల్ ఫర్ మీ అనేసి ఆవిడన్నారు. ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఈవిడ చప్పట్లు కొట్టి వావ్ పెద్ద వాడు, నువ్వు నన్ను ఏం పోర్ట్రే చేసుకుంటున్నావో చెప్పు. ఇక్కడ విష్ణుప్రియ ఏమన్నదంటే గొడవ పడమన్నారని ప్రతి దానికి గొడవ పడ్డానికి కాదు, అయిపోయిందా అనేసి యష్మి గారు అన్నారు. ఇక ఇప్పుడు చెప్తామేనండి, ఇక్కడ ఏం లేదు ఆవిడ హోల్డ్ చేసింది. ఇక్కడ విష్ణుప్రియ తప్పని నాకేమనిపించిందంటే ఏదో ఒకటి అనేసేది నేను ఫన్నీగా అన్నానంటే కుదరదు. ఎందుకంటే నిన్న కూడా విష్ణుప్రియ గారు ఒక చిన్న విషయాన్ని ఆవిడేదో అన్నది అనేసి ఆ విషయంలో ఇన్వాల్వ్ అయిన రోహిణి గారు రిలేటెడ్గా మీరు మధ్యలో మాట్లాడొద్దు, మీరు మధ్యలో రావద్దు అని చిన్నదానికే వాళ్ళు హట్టారు ఆవిడ కూడా. అలాగే అవతల వాళ్ళది సింపుల్గా అనేసి అది జోక్ అంటే వర్కౌట్ అవ్వదు. ఆవిడేమంటుంది, మా ఇద్దరిలో ఎవరు బాగా డిఫెండ్ చేశారు అనేసి ఆవిడకి వినపడేటట్టు అడగొచ్చా? కొంచెం హట్ అవుతారు కదా ఆటోమేటిక్గా. తన ప్రయత్నం బాడీకి తగ్గట్టే డిఫెండింగ్ ఉంటుంది, బాడీకి మించి డిఫెండింగ్ ఎవడూ చేయలేడు. పృథ్వీరాజ్ని సన్నంగా ఉండే మణికంఠ చేయమంటే ఎలా చేయగలుగుతారు? చేయలేడు. సో దాని తగ్గట్టు ఎవరు డిఫెండ్ చేశారనేసి అంటుంటే అవతల వాళ్ళకి నిజంగానే హట్టింగ్గానే ఉంటుంది యష్మికి. దానికి ఆ మాట అంటే నేను కామెడీగానే అన్నాను, కామెడీగా అనేది ఉంటే ఆవిడకి రాకుండా అంటే ఆవిడ లేనప్పుడు అంటే ఓకే, ఆవిడ ముందే డిఫెండింగ్ అంటే ఏంటి, యష్మి సరిగా నేను డిఫెండ్ చేయలేకపోయింది, నేను ఎంత బాగా ఆడినాను చూసుకో అనేటట్టుగా ఆవిడ ముందు అన్నట్టుగా అనిపించింది, గేల్ చేసినట్టుగా. సో అది పాయింట్. నాకు అక్కడ అంత అవసరం లేదు ఆవిడ ముందు అనకుండా డైరెక్ట్గా చిన్నగా అడుగుంటుంటే బాగుంటుంది. కానీ ఆవిడ ముందు అంటే ఆవిడకి హట్టింగ్ ఉడిగానే ఉంటుంది. ఎందుకంటే దట్టు ఆవిడ అంతసేపు ఫైట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత అంటే ఆవిడ వచ్చి అలిసిపోయి కూర్చుంటే ఈవిడ వచ్చి కామెడీగా అనుకుంటా దాని కామెడీ అంటే ఎట్లా అనేసి కామెడీగా అన్నాననేసి కవర్ చేసి కుదరదు. నాకు అదైతే నచ్చలేదు. కానీ అక్కడ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, అది నాకు తెలివిగా అనిపించింది.
అరే మీ వాళ్ళు వచ్చేసి ఫైట్ చేయమని అనేసి అన్నిటికీ ఫైట్ చేస్తే కుదరదనే పాయింట్ ఏదైతే ఉందో అది ఆడియన్స్లో రిజిస్టర్ అవుద్ది. కరెక్టే యష్మి ఇలాగే చేసింది అనే పాయింట్ బ్రెయిన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇది ఆవిడ అన్నం కూడా పాపము అంతలా డిఫెండ్ చేసిన తర్వాత కూడా ఎగతాళి అన్నట్టుగా అనిందే, ఈ పాయింట్లు ఏమి రావు. ఆవిడ ఒక పాయింట్ అన్న తర్వాత ఆ పాయింట్ మీదకి వెళ్ళిపోతారు జనాలు కూడా ఎక్కువ మంది. ఎందుకంటే అవునరా కరెక్టే కదా, గొడవ వేసుకోమనేసరికి ఇప్పుడు చూడు గొడవ వేసుకుందా అంటారు. నా వర్షన్లో మాత్రం ఫస్ట్ ఈవిడ గొడవ స్టార్ట్ చేస్తే ఈవిడ గొడవ వేసుకున్నట్టు. గొడవకి మూల కారణం ఏమైంది, ఈవిడ ముందే నా డిఫెండింగ్ యష్మితో ఎలా ఉంది అనేసి అడుగుతూ ఉంటే ఖచ్చితంగా హట్టిగా ఉంటుంది. నాకు అనిపించింది అది సిల్లీ. ఇది సిల్లీ దాంట్లో నాకు అనిపించింది కొంచెం విష్ణుప్రియ గారు అనవసరంగా మాట అన్నారన్న ఫీలింగ్ వచ్చింది. యష్మి కనిపిస్తుంది ఎవరు ఏం పోర్ట్రేట్ చేస్తున్నారు అనేది సీరియస్గా వెళ్ళిపోయారు. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ ఆడిన నాటకం, బిగ్ బాస్ ఏం చేశాడు అనేది హైలైట్ చేస్తున్నాడు సీజన్ని. పెద్ద గొడవలు జరిగినాయి. ఆ పెద్ద గొడవలు ఏ రకంగా జరుగుతాయి అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఏమైంది అనేది. గౌతమ్ టీ షర్ట్ పోయింది, గౌతమ్ టీ షర్ట్ చించేశారు. తర్వాత సరికి ప్రేరణ టీ షర్ట్ చించేశారు, అది మీకు అక్కడే కనపడింది. తర్వాత సరికి పృథ్వీ టీ షర్ట్ వేసేశారు, మీకు కనపడింది. ఆల్రెడీ 2 టీ షర్ట్ చించేశారు. ఇంకా తర్వాత అక్కడ ఉన్నది ఆల్రెడీ 5 టీ షర్ట్లు. 5 టీ షర్ట్లు తగిలించాలా, మిగతా 5 మంది కంటెండర్స్ కారు ఆల్రెడీ 2 అవ్వలేదు. ఆ తర్వాత సరికి అవినాష్ మెగా చీఫ్ ఎలాగూ అవ్వనివ్వరు, అందరు పీకి పిండి చేసి పిప్పి చేసేస్తారు. తర్వాత వచ్చేసరికి తేజకి సపోర్ట్ ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే తేజకి ఖచ్చితంగా గౌతమ్, అవినాష్, రోహిణి దాంతోపాటుగా తేజనే బాగా ఆడుతున్నాడు, ఇంతవరకు చీఫ్ అవ్వలేదు కాబట్టి ఆ పక్కలు కూడా పెద్దగా స్ట్రగుల్ చేసి ఆపడానికి పెద్దగా ట్రై చేయరు. ఈవెన్ ప్రేరణ కూడా సపోర్టే ఉంటుంది కాబట్టి తేజ అయిపోతాడు మెగా కంటెండర్. తర్వాత పృథ్వీ ఆల్రెడీ అయిపోయాడు, మనం చూసాం. తర్వాత విష్ణుప్రియకి పృథ్వీ సపోర్ట్ చేస్తాడు, బలవంతుడు, ఈవెన్ నిఖిల్ కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా అయిపోతారు. అగెనిస్ట్గా ఇక్కడ అవినాష్ కూడా పెద్దగా స్ట్రగుల్ చేయడు, ఎందుకంటే వాళ్ళిద్దరికి మంచి ర్యాప్ కూడా ఉంది కాబట్టి. ఎందుకంటే ఇంతవరకు అవినాష్ ఎప్పుడు పెద్దగా సపోర్ట్ చేయలేదు కాబట్టి, విష్ణుప్రియ ఒకసారి నేను జైలు నామినేషన్ అప్పుడు సపోర్ట్ చేశాను అది అని కూడా అంటుంది కాబట్టి అది కూడా గుర్తుపెట్టిన అవకాశం ఉంది. కాబట్టి విష్ణుప్రియ గారి టీషర్ట్ కూడా ఖచ్చితంగా వెళ్ళిపోయే అవకాశం ఈజీగా ఉంది. తర్వాత యష్మిది, ఇక్కడ యష్మి టీషర్ట్ కూడా డైరెక్ట్గా వేసేస్తారు, ఆవిడకి సపోర్ట్ దొరుకుద్ది, ఆవిడ కూడా దానికి తగిలిచ్చి ఆవిడ కూడా కంటెండర్ అయిపోతారు. అది యష్మికి ఎందుకు సపోర్ట్ వచ్చింది అంటే క్లియర్గా యష్మి గౌతమ్ సపోర్ట్ చేసే అవకాశాలు వెరీ హై. ఎందుకంటే యష్మి గౌతమ్ దాని టీషర్ట్ రిలేటెడ్గా గౌతమ్కే సపోర్ట్ చేయడానికి అక్కడ ట్రై చేస్తుంది, మీరు చూశారు కదా. కాబట్టి గౌతమ్ కూడా యష్మి సపోర్ట్ చేస్తాడు, కాబట్టి గౌతమ్ సపోర్ట్ చేస్తారు. అగెనిస్ట్గా ఉన్నవాళ్ళు పృథ్వీ వీళ్ళందరూ అగెనిస్ట్గా వర్క్ చేస్తారు యష్మికి అగెనిస్ట్గా. అయినా కూడా యష్మిదే టీషర్ట్ అక్కడ తగిలిస్తారు, యష్మి కంటెండర్ అవుతారు. ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం పెట్టే ఛాన్స్ ఉందంటే అంత ఏకాభిప్రాయం పెట్టుకుంటూ వస్తాడు, పెట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే సింపుల్గా ఓన్లీ టీషర్ట్ వేస్తే అయ్యేది ఏం కాదు. ఎవరికైతే డిబేటబుల్ పాయింట్ వస్తుందో, ఇద్దరిని లాస్ట్లో పెడితే కొంచెం గ్రూపులు ఫామ్ అయ్యేటట్టుగా ఒపీనియన్ డిఫరెన్సెస్ వస్తాయో అలాంటి ఇద్దరిని పెట్టే అవకాశం ఉంది. దాంట్లో టేస్టీ తేజాది ఆల్రెడీ వేసేసాడు కాబట్టి ఇంకా వేస్తే ఎవరిది వేస్తారు, రోహిణిది అండ్ నిఖిల్ది లాస్ట్లో పెట్టి వాళ్ళకి టీషర్ట్ లేకుండా వీళ్ళిద్దరిలో ఒకరు మెగా కంటెండర్ అయిపోతారు, మీ ఇద్దరిలో డిసైడ్ చేసుకోండి మిగతా వాళ్ళందరూ కలిసి అనేసి అన్నప్పుడు ఆటోమేటిక్గా గ్రూపులుగా డివైడ్ అయ్యి ఎవరికి సపోర్ట్ చేస్తారు అనే దాని మీద డిస్కషన్ పాయింట్ జరుగుద్ది. అసలు హైలైట్ పాయింట్ ఏం జరిగే అవకాశాలు హెవీగా ఉన్నాయంటే యష్మి గారు రోహిణికి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఇక్కడ డిబేటబుల్ పాయింట్ అయ్యి ఎందుకు ఇలా చేస్తుంది అలా చేస్తుంది అనే పాయింట్స్ అయితే ఈరోజు నైట్కి చాలా ఈక్వేషన్ చేంజ్ అయిపోతున్నాయి. అందరూ ఇది రైటు అది రాంగు, అది రైటు ఇది రాంగ్ అని ఒక పాయింట్ మీద కాకుండా డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఫామ్ అవుతాయి. ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మెయిన్ డిబేటబుల్ పాయింట్ ఏంటంటే గ్రూప్ గేమ్. ఇక్కడ పృథ్వీ రిలేటెడ్గా నిఖిల్ ఇప్పటికీ బుద్ధి లేకుండా సపోర్ట్ చేస్తున్నారనే పాయింట్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఆ పక్క గౌతమ్ కూడా అందరూ సపోర్ట్ చేస్తారనే పాయింట్ రావట్లా. గ్రూప్ గేమే ఇది, ఒకడు ఆడుకున్నా తప్పు లేదు. వాళ్ళు కావాలంటే మైలేజ్ కావాలనుకుంటే ఒక్కడే ఆడి ఓడిపోయినా పర్లేదు అనుకుంటే ఆడుకోవచ్చు. గెలవాలి మెగా చీఫ్ కావాలి అనుకుంటే ఇండివిజువల్గా ఆడితే అవ్వలేరు, ఆడ కంటెండర్ అవ్వలేరు. పృథ్వీకి సపోర్ట్ చేయడంలో నిఖిల్ది ఏ తప్పు లేదు. మీరే ఆలోచించండి, పృథ్వీకి నిఖిల్ సపోర్ట్ చేస్తే తప్ప నేను అంతలా ఎవడు స్టాండ్ తీసుకున్న టైంలో పృథ్వీకి స్టాండ్ తీసుకున్న పృథ్వీ ఒక్కడే స్టాండ్ తీసుకున్నది నిఖిల్కి. ఆ టైంలో నిన్న నైటే స్టాండ్ తీసుకున్న పర్సన్కి ఈరోజు ఉదయం ఛాన్స్ వచ్చి ఆ ఓజీ క్లాన్ మొత్తం ఒకసారి మెగా చీఫ్ అయిన తర్వాత ఇతను ఒక్కడే అవ్వలేదు అనుకున్నప్పుడు నిన్న స్టాండ్ తీసుకుంటూ ఫ్రెండ్ ఫస్ట్ నుంచి ఉన్నాడు, సపోర్ట్ ఎవరికి ఇస్తారో పృథ్వీకి ఎవరికి ఇస్తారో ఇవ్వకపోయి ఉంటుంటే ఇంకా నోట్లో పోస్తారు అందరూ. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు రీజన్స్ ఉన్నప్పుడు అది గ్రూప్ గేమ్ తప్పేం కాదు. ఈ టాస్క్లో ఎవరికి ఆడిన గ్రూప్ గేమ్ తప్పే కాదు. ఇక్కడ డిఫరెంట్గా కనపడింది యష్మి గారే. ఆవిడ పాయింట్ని ఆవిడ ఎలా జస్టిఫై చేసుకుంటారు అనేది ఎపిసోడ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత అతి పెద్ద గొడవ ఆఫ్ ది సీజన్ జరిగే అవకాశాలు వెరీ హై. ఎందుకంటే అక్కడ గ్రూపులుగా ఆడుకున్న విషయం వచ్చిన తర్వాత ఇక్కడ పృథ్వీ రిలేటెడ్ అండ్ గౌతమ్ రిలేటెడ్గా అతి పెద్ద గొడవ జరగబోతుంది అనేది సోషల్ మీడియాలో బజ్ పెద్దగా ఉంది.
చాలా పెద్ద గొడవ అంట. నోట్లో నోరు పెట్టుకొని లైట్ లిప్ టు లిప్ కిస్ ఇచ్చుకునే దానికంటే గ్యాప్ లేకుండా క్లియర్ గొడవ అంట. మన నబీలు పృథ్వీ ఎంత గొడవ, దానికి మించిన గొడవ జరిగింది. దాంట్లో నబీలు, విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి వీళ్ళందరూ ఇంటర్ఫీర్ అయ్యారు. నిఖిల్ పెద్దగా ఇంటర్ఫీర్ కాలేదు అనేది టాకు. ఇది ఎంతవరకు పోద్ది, ఇది గౌతమ్ ప్లస్ అవుద్దా మైనస్ అవుద్ది అనేది మనం ఊరికే ఇప్పుడు జడ్జి చేయలేం. దానికోసమే నేను ఏమని చెప్తున్నాను, గ్రూప్ వర్సెస్ గ్రూప్ అనేది పాయింట్ అంతా గ్రూపుల మీద నడిచిందంట. ఆ గ్రూపుల మీద నడిచిన దాని మీద మీకు డిబేటబుల్ పాయింట్ అని నేను అడుగుతున్న కామెంట్లో. ఎవరిది గ్రూప్ అని అనుకుంటున్నారు, ఎంతవరకు గ్రూప్ అయితే రైట్, ఎంతవరకు గ్రూప్ అయితే రాంగు, దాని గురించి కామెంట్స్ చేయండి. నా దృష్టిలో ఖచ్చితంగా మెగా క్లాన్ ఏర్పాటు అయిన తర్వాత, ఫామ్ అయిన తర్వాత గ్రూప్ గేమ్ ఈ పక్క వాళ్ళు 1-2 సిచ్యువేషన్లు ఆడారు, ఈ పక్క వాళ్ళు 1-2 సిచ్యువేషన్లు ఆడారు. ఇక్కడ ప్లస్ ఎవరికి అవుతుందంటే మెగా క్లాన్ ఫామ్ అయిన తర్వాత గౌతమ్ చాలా స్మార్ట్గా ఆడుతున్నాడు. స్మార్ట్గా ఏంటంటే స్మార్ట్ నెంబర్ 1, తను తన మీదకి గ్రూప్ అనే బ్లేమ్ రాకుండా ఉండడానికి మోస్ట్లీ ట్రై చేస్తున్నాడు. అందుకనే తేజ ఎగ్గు నిఖిల్ సజెస్ట్ చేయగానే, నిఖిల్ తేజ ఎగ్ అనగానే ఇప్పుడు కాదు అంటే వీళ్ళందరినీ నేను గ్రూప్ గేమ్ అనేసి అంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు తనది వేసేద్దాం అనేసి ఒక పాయింట్ చెప్పుకొని వేసేసాడు. కాబట్టి తన మీద గ్రూప్ గేమ్ అనే బ్లేమే రావడానికి ఛాన్సే లేదు. తను వెళ్ళి ఊరిని అడగట్లా. కానీ మెగా క్లాన్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళు చేసిన పెంట పని ఏంటంటే నామినేషన్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుని వాళ్ళందరినీ తేవాలి, వీళ్ళందరినీ తేవాలన్నారు. ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందంటే, ఒకవేళ వాళ్ళు స్టిల్ ఆ ఓజీ క్లాను, రాయల్స్ క్లాన్ మత్తులో ఉండుంటే రాయల్స్నే నామినేట్ చేద్దామని ఉంటే ఒక రకమైన గ్రూప్ గేమ్ కాదనుకోవచ్చు. నబీల్ని కూడా చేద్దామనేసి ఫిక్స్ అయిపోయారు. అక్కడ గ్రూప్ గేమ్ క్లియర్లీ ఎక్స్పోజ్ అయింది. హౌస్ మేట్స్, ఇంట్లో వాళ్ళు, పేరెంట్స్ వచ్చి చెప్పింది ఆ గ్రూప్ గేమ్ గురించి. మెగా క్లాన్ అయిన తర్వాత ఆ పక్క వాళ్ళు 1-2 గ్రూప్ గేమ్లు, ఈ పక్క వాళ్ళు 2 గ్రూప్ గేమ్లు ఆడారు. 1000% ఆ పక్క రాయల్స్ గ్రూప్ గేమ్ ఏదైతే ఉందో ఒకరినొకరు ఆ ఎగ్గేసుకుమని మాట్లాడుకునేది, ఆ చిన్న చిన్న పాయింట్లు ఏవో దానికి మించి వీళ్ళు నామినేషన్స్ని ప్రీ ప్లానెడ్గా మాట్లాడుకున్న విధానం ఏదైతే ఉందో ఇది పెద్ద గ్రూప్ గేమ్. మెగా క్లాన్ ఫామ్ అయిన తర్వాత నాకు అనిపించింది చెప్తున్నాను, నైట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈ డిస్కషన్లో ఎవరు వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుకున్నారు అనే దాని మీద కంక్లూజన్కి వద్దాం నైట్ ఎపిసోడ్ చూస్తే. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. 2 లక్షలకి దగ్గరగా ఉంది. ఫాలో అయితే మీకు దానిలో ఆల్రెడీ నేను నైట్ 3 గంటలకే పెట్టాల్సిన అప్డేట్స్ అన్ని పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. లవ్ యూ ఆల్. ఇంకోటి నచ్చితే వీడియోస్ని లైక్ చేసేయండి. లాస్ట్లో ఎప్పటికప్పుడు నచ్చకపోతే మళ్ళీ డిస్లే ఆ లైక్ తీసేయచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.